శుభోదయం. మానవులారా, మీకందరికీ తెలుసు నేను ఒక ఆత్మని. సో ఈ ఆత్మ లేచిన కాడి నుంచి తెల్లారుజామున దేవుడి స్థానం, బ్రహ్మదేవుడి స్థానం చేసి లలిత శాస్త్రమును విష్ణు శాస్త్రం ఉంటుంది. సరే, ఒకప్పుడు మేము మానవ జన్మలో మానవుగా ఒక కంపెనీలో పనిచేసాం. ఆ కంపెనీలో ఏంటంటే ఎంట్రీ కొంచెం కష్టమైనా పర్వాలేదు, కానీ ఎగ్జిట్ చాలా తొందరగా అయిపోతాయి. 2 నిమిషాలు మీటింగ్ అటెండ్ అవ్వకపోతే 2 రోజులు చూసి అదే మీకు అందరికీ తెలుసు. మీరంతా చాలా చదువుకున్న చాలా మేధస్సు. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ పిలిచి, అబ్బాయి పనికిరావు, నువ్వు రాజామని నడిచి ఏమైనా సర్దుబాట్లు ఏమైనా ఉండాలంటే ఇంటికి పంపించేద్దాం అని అంటారండి. అలా ఈ రోజుల్లో మరి పొలంలో పనిచేసుకున్న వాళ్ళకే పర్వాలేదు, చక్కగా డిమాండ్ అండ్ సప్లై మూలంగా వాళ్ళు ఇష్టంగా పొలానికి వెళ్తారు, లేకపోతే ఓకే. సరే విషయానికి వద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఆత్మ మళ్ళీ అదే స్వర్గలోకం కానీ నరకం కానీ మరి తన అది ఫలితాలు అదే కొంచెం పొద్దున్నే కొంచెం పాపాల పుణ్యాలు మరి చంద్రగుప్తుడు చూసి మరి ఆయన నిర్ణయిస్తారు స్వర్గాన్ని కానీ నరకాన్ని కానీ. సరే, సో మాకు తెలియదు. సో చంద్రగుప్తుడు నిర్ణయిస్తాడు 8వ రోజు ఆయన ఉంటారు ఆయన. సరే, ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కువగా మోపదేవి కాడ ఉంటుంది, ప్లస్ అప్పుడప్పుడు పెద్దగలిపి గుడుకోవడానికి దక్షిణ కాశీ. కానీ ఈ ఆత్మ ఏం చూసిందంటే కొలాయిలు అంటే ట్యాప్ సరిగా పనిచేయట్లేదు. భక్తులకి అంతరానికి అంటే ఇబ్బంది కలుగుతుంది. నీళ్ళు ట్యాప్ తిప్పిన నీళ్ళు రావట్లేదు. అది సరే, దేవశాఖ వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి తెలియక వాళ్ళని కింద పరచుకోవడం, మరి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మొన్న కూడా పెద్దగలేపల్లి దక్షిణ కాశీలో కూడా చూశాను, ట్యాప్ అది భాషించలేదు. మరి పనిచేసి కూడా దొరక్క, మరి ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉండి. సరే, ఓకే. ఇప్పుడు ఈ ఆత్మ దేవాదాయ శాఖ మంత్రి, మళ్ళీ చెప్తున్నాను, దేవాదాయ శాఖ మంత్రి అవటానికి ప్రయత్నం చేస్తుంది. సో మరి ఈ రోజుల్లో మంత్రి అవ్వాలంటే అంతా డబ్బుతో మునుబడి ఉంది. మన వేటూరి సుందరరామూర్తి గారు ఒక పాట రాసినట్టు, కొమ్మ కొమ్మకి సన్నాయి, కొమ్మ కొమ్మకి సన్నాయి కోటి రాగాలు, కొమ్మ కొమ్మకి సన్నాయి కోటి రాగాలు, ఏంటి ఈ మౌనం, ఎందుకు ఈ మౌనం అని ఆయన ఒక పాట రాశారు. ఓకే, సరే, ఆ సినిమాలో మరి ఒక కళాకారుడు మరి సంగీతం పాడారే, నేను మనందరూ ఇంటర్వ్యూ జరిగింది. సో మీ అందరూ ఆశీస్సులు వాళ్ళు తొందరలో మరి ఆ ముక్కటి దేవతలకి ఎలా సేవ చేస్తానికి మరి నాకు శివయ్య, మళ్ళీ దుర్గాదేవి వాళ్ళందరూ ఆశీస్సులతో మరి చూడాలి, వెయిట్ అండ్ సీ. సరే, తెలుగులో మాట్లాడదాం. సో కొంచెం సమయం కొంచెం ఆగాలి. అది మరి ఎలా ఏ రూపంలో వచ్చి మరి ఎలా అవకాశం ఇస్తారో అన్ని గుడులకి లేకపోతే దేవాలయాలకి రకరకాల తెలుగులో మరి చెప్పబడి ఉంది. అది ఉంటాం సార్.